పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మనతోటి కె సుజాత గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది. సుజాత గారు ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడారో 42 సార్లు కాదు 450 సార్లు కాల్ చేసినా మా పర్సన్, మా ప్రతినిధి, అధికార ప్రతినిధి, మా వాళ్ళు మాకు కాల్ చేశారు. దాని తప్పితే మీ దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు. ఏ రకంగా సురేష్ అనే వ్యక్తి ఎవరినన్నా మీద దాడి చేపించాడా, ఏ రకంగా మీరు సురేష్ నేరస్తుడు అంటారు అని మాట్లాడుతున్నారు జరిగిన దాడి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ ప్రీ ప్లాన్డ్ గా దాన్ని ప్లాన్ చేసినటువంటి విషయం మనకు విజువల్ లో కనబడతలేవా అండి? అప్పటికప్పుడే 42 సార్లు ఫోన్ చేసి ఇది ప్లాన్ వర్కౌట్ చేసినటువంటి వ్యక్తి విషయం మనం గమనించట్లేదా? ఎందుకోసం అసలు నేను ఒకటి అడుగుతున్నానండి, ఇది అభిప్రాయ సేకరణ కోసం పోయిన అధికారుల మీద దాడి ఎందుకు జరిగింది? టిఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే ఎందుకు దాడి చేస్తారు? రైతులు కదా దాడి చేయాలి. ఒకవేళ నిజంగానే అక్కడ రైతులకు ఇష్టం లేదు, వాళ్ళు రావడం ఇష్టం లేదంటే రైతులు దాడి రైతులు ఎక్కడ కనబడట్లేదు, కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మా కార్యకర్తల మీద కూడా దాడి చేసింది టిఆర్ఎస్ కార్యకర్తలు. ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇందాక అన్నారు సోదరులు, మరి ఏ పార్టీ నుంచి నాకు తెలియదు కానీ ఆయన నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తుందట. బరాబర్ ఈ రోజు ఒక అధికారిని, ఒక జిల్లా కలెక్టర్ మీద ఈ విధమైనటువంటి అమానుషమైనటువంటి జరగరాని ఘటన జరిగి వారి మీద దాడికి పాల్పడితే అధికారులకి ఏమని మీరు సంకేతం ఇస్తున్నారు? అంటే దాడి చేస్తారా? దాడి చేయడానికి మీకు ఎంత ధైర్యం కావాలి? గతంలో మీరు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి ఏవైనా ల్యాండ్ గురించో లేకపోతే ఇంకో ఇండస్ట్రీ పెట్టడానికో దాని పరిశీలన కోసమో అభిప్రాయ సేకరణ కోసమో పోయినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడైనా ఈ విధమైనటువంటి దాడి చేశారా? అధికారుల మీద, వ్యక్తుల మీద, పార్టీల మీద వేరే గారు ప్రధానంగా ఇక్కడ మాట్లాడేది బీజేపీ నేతలు కానీ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కానీ మాట్లాడే మాట ఏంటంటే, ఈ ఇంటెలిజెన్స్ విభాగం ఏమైంది, ఒక పక్కన రైతులందరూ 4 నెలల నుంచి మా దగ్గర మా భూముల్లో ఏం జరుగుతుందో అని ఒక ఆక్రోశంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక కలెక్టర్ వెళ్ళేటప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? ఇది మొత్తం రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్కి నిదర్శనం అని మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? ఎవరికి ఎట్లా వస్తే నోటికి అట్లా మాట్లాడితే అది తప్పండి. ఇంటెలిజెన్స్ విభాగం అంటే రైతుల భూసేకరణ కోసం వెళ్ళినప్పుడు సడన్ గా ఇంటెలిజెన్స్ ముందస్తుగా వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్ గా చేశారని ఎవరైనా వెళ్తారా అండి? అట్లా ఆలోచన చేస్తారా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అలా మేము వెళ్ళినప్పుడు మా మీద దాడి జరుగుతుందని ఒకళ్ళు ఎవరైనా ప్లానింగ్ గా ఉంటారు? వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఉండి దాన్ని ప్లాన్ అమలు చేశారు తప్పించి ఎక్కడో బయటకు కనబడనీయకుండా సామాన్య ప్రజల్లాగా లేదా రైతుల్లాగా యాక్టింగ్ చేసి అక్కడ ఈయనని ఇక్కడ కలెక్టర్ ఒక చోట ఉంటే ఇంకో చోట జనాలు రైతులు అక్కడ ఉన్నారు, మీరు అక్కడికి రండి అని తీసుకొని పోవడం ప్రీ ప్లాన్డ్ కాదా? అది ఎవరైనా గమనిస్తారా? ఈ విధంగా రైతుల మధ్యలో చొర్రి ఆయన ఒక కలెక్టర్ మీద దాడి చేయిస్తాడు అని ఎవరైనా ఊహిస్తారా? రైతులనే అనుకుంటారు కదా. ఒకటి ఇంకో విషయం గుర్తుంచుకోవాలండి, అక్కడ 900 ఎకరాలు ప్రభుత్వ స్థలమే ఉంది. ఆ స్థలము అది ఆల్రెడీ పోడు భూములు ఉన్నాయి, అక్కడ పంటలు పండవు. దానికోసమే మిగతా ఒక 300 ఎకరాలు మాత్రమే రైతుల దగ్గర నుంచి సమీకరించుకోవాలి. దానికోసమే రైతులతో మాట్లాడుతున్నారు. ఒకవేళ రైతులకు ఇష్టం లేకపోతే ఇయ్యకపోవచ్చు. వాళ్ళు రైతులతో సమన్వయ కమిటీలు పెట్టినప్పుడు లేకపోతే కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు కదా. దానికోసమే కదా కలెక్టర్ వెళ్ళింది. మధ్యలో మీరెందుకు వారి మీద దాడి చేసిండ్రు? రైతులకు ఇష్టం లేకపోతే రైతులు కదా కూర్చొని మాట్లాడాలి. మీకేం అవసరం వచ్చిందని నువ్వు ఇక్కడి నుంచి కలెక్టర్ ని ఇంకో చోటు తీసుకొని పోయి దాడి చేయించినావు? ఎంఆర్ఓ కారుని మీద రాళ్లు కొట్టి దాడి చేసింది అబద్ధమా? మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి, అబద్ధమా? టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అబద్ధమా? ఎవడైతే ఈరోజు పరారిలో ఉన్నాడో వాడు ఈరోజు కొట్టించింది దీని వెనకాల ఉన్నది కథా కార్ఖానా వాళ్ళు కాదా? ఎందుకు భయపడి పారిపోయిండ్రు? తప్పు చేయకుండా ఎందుకు పారిపోయిండ్రు? చేసే ముందు ఆలోచన లేదా? ఈ విధమైనటువంటి దాడులు అధికారుల మీద. కలెక్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రోజు రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాకు కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఇది నేషనల్ ఇష్యూ. ఇట్స్ నాట్ ఏ మా తాండూరో లేకపోతే మా వికారాబాదో మా పరిగియో లేకపోతే మా కొడంగల్కో సంబంధించినటువంటి ఇష్యూ కాదు, ఇది నేషనల్ ఇష్యూ. ఒక కలెక్టర్ మీద అటాక్ జరగడం అనేది సామాన్యమైన విషయమా? ఒక్కసారి ఏ పార్టీ నాయకులకైనా నేను అడుగుతున్నా, వాళ్ళు ఇవన్నీ స్టోరీలు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఖండిస్తున్నారా లేదా? ఒక కలెక్టర్ మీద దాడిని ఖండిస్తున్నారా లేదా చెప్పండి. పెద్ద పెద్ద నాయకులందరూ, బీజేపీ నాయకులందరూ దీని మీద ఖండిస్తున్నారు.
మరి టీవీ ఛానల్లో కూర్చున్న చిన్న నాయకులందరూ కూడా దీన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా అని మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు. కానీ పెద్ద నాయకులందరూ దీన్ని ఖండిస్తున్నారు. వాళ్ళకున్న జ్ఞానం లేదా, మరి లేకపోతే వాళ్ళదొక వ్యవహారమా, వీళ్ళకొక వ్యవహారమా, వీళ్ళ పార్టీ లైన్ వీళ్ళది ఇదా నాకైతే తెలియదు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్య ప్రజల కాడి నుంచి, అధికారుల కాడి నుంచి ఈ విధమైన దాడుల్ని ఎవరైనా ఖండిస్తారు. ఆయన ఎవరికి ఏమి చేయడానికి వెళ్ళలేదు, కేవలం ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవడం కోసం మాత్రమే వెళ్ళారు. అప్పుడే కలెక్టర్ వెళ్ళి భూముల్ని కొనేయడు, అప్పుడే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడవు. ఒకవేళ రైతులు ఒప్పుకోకపోతే ఆ భూమిని బలవంతంగా లాక్కునేది ఉండదు. ఇవన్నీ కేవలం ఇనీషియల్ స్టేజ్ లోనే ఈ విధమైనటువంటి అటాక్ జరగడము ఎంతవరకు సమంజసము? దీన్ని సమర్థిస్తున్నామని చెప్తే బీఆర్ఎస్ గాని బీజేపీ గాని దాని మీద మరి మీ ఇంకితానికే వదిలేసినాము. మేము దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అధికారులు మాట్లాడతారు, ప్రభుత్వం మాట్లాడుతుంది. రైట్ సుజాత్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తారు. మనతోటి టీపీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్త, టీపీసీసీ అది ప్రచార కమిటీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి డాక్టర్ శివలాల్ కుమార్ గారు ఉన్నారు మనతోటి. రైట్ శివలాల్ గారు ఉన్నారు మనతోటి స్టూడియోలో అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు నమస్తే అండి. నమస్తే. శివలాల్ గారు,